తమ్ముళ్ళు చెల్లెళ్ళు, నా జీవితం నా ఇష్టం. దయచేసి గమనించండి. నువ్వు జీవిస్తున్నావు అని అంటే నీకొకరు తల్లి తండ్రి నీకు జీవాన్ని ఇచ్చారు. నీకంటూ ఒక కుటుంబ వ్యవస్థ ఉంది. నీ వెనుక కుటుంబం ఆధారపడి ఉంది. నీకేమైనా సరే అది ఇండైరెక్ట్గా నీ కుటుంబాన్ని ప్రభావితం చేస్తుంది. తమ్ముళ్ళు చెల్లెళ్ళు చదువుకోవాల్సిన వయసులో చదువుకోకుండా నా ఇష్టం, తిరుగుతా నా ఇష్టం, తాగుతా నా ఇష్టం, ప్రేమిస్తా నా ఇష్టం అని చెప్పి నీ చదువును, అమ్మ నాన్న కళ్ళలను నువ్వు వమ్ము చేసేసి నీ ఇష్టానుసారంగా జీవిస్తే చదువులో నువ్వు ఓడిపోయినా, జీవితంలో నువ్వు పాడైపోయినా ఈ కుటుంబం అంతా ఏడవలసి వస్తుంది. ఇప్పటికీ ఏడుస్తున్నారో చాలు. నా ఇష్టం అని చెప్పి అనకుండా, ప్రభా ఇష్టానుసారంగా నీకు ఇష్టడిగా జీవించే జీవితం నాకు దయచేయ్యా. ప్రార్థన చేస్తే ఈ రోజే నీ జీవితాన్ని నా ప్రభు బాగు చేసి నీ కుటుంబానికి ఆశీర్వాదంగా మార్చగలడు.